డల్లాస్లో చంద్రమౌళి నాగమల్లయ్య హత్య గురించి కొన్ని ముఖ్య విషయాలు చూద్దాం. ఈ మధ్య డల్లాస్లో జరిగిన ఈ సంఘటన అంటే మన తెలుగు వ్యక్తి చంద్రమౌళిని నేర చరిత్ర ఉన్న ఒక క్యూబన్ అక్రమ వలసదారు చాలా దారుణంగా హత్య చేయటం. ఇది అమెరికా వలస విధానాల్లోని లోపాలని మళ్లీ మన కళ్లముందు ఉంచింది. అసలేం జరిగిందంటే డల్లాస్లో ఒక మోటల్ మేనేజర్గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్యను కోబోస్ మార్టినెజ్ అనే 37 ఏళ్ల క్యూబన్ అక్రమ వలసదారు వాళ్ల కుటుంబ సభ్యుల ముందే అత్యంత కిరాతకంగా తలనరికి చంపేశాడు. కారణమేంటంటే వాషింగ్ మెషిన్ పనిచేయడం లేదని చెప్పడమట. ఇంత చిన్న విషయానికి ఇంత దారుణమా అనిపిస్తుంది కదూ. ఈ మార్టినెజ్కు ఆల్రెడీ నేర చరిత్ర ఉంది. ఐస్ అధికారులు అంటే ఇమ్మిగ్రేషన్ వాళ్లు పట్టుకున్నా సరే క్యూబా అతన్ని వెనక్కి తీసుకోగానికి ఒప్పుకోకపోవడంతో చట్టప్రకారం ఎక్కువ కాలం ఉంచలేక విడుదల చెయ్యాల్సి వచ్చింది. ఇలాంటిదే మరో సంఘటన నార్త్ కరోలినాలో జరిగింది. ఇరీనా సెరిట్స్కా అనే 23 ఏళ్ల ఉక్రెయినియన్ శరణార్థిని కూడా జాకర్లోస్ బ్రౌన్ అనే నేర చరిత్ర మానసిక సమస్యలున్న వ్యక్తి మెట్రో రైల్లో కత్తితో పొడిచి చంపాడు. చుట్టూ జనమున్నా ఎవరూ ఆపలేదు. ఈ రెండు కేసుల్లోనూ కామన్ పాయింట్ ఏంటంటే నేరస్తులకు గతంలో నేర చరిత్ర ఉండటం. మరి దీనికి అసలు కారణమేంటి అంటే అమెరికా వలస విధానాల్లో ఉన్న వైఫల్యాలే. ముఖ్యంగా నేర చరిత్ర ఉన్నవాళ్లని వాళ్ల దేశాలు క్యూబాలాంటివి తీసుకోవడానికి ఒప్పుకోనప్పుడు వాళ్లను ఏం చెయ్యాలనే దానిపై స్పష్టత లేకపోవడం. ఈ విధానపరమైన గందరగోళం వల్లనే చంద్రమౌళి లాంటి వాళ్ల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ విషాద సంఘటనలు అమెరికా వలస విధానాల్లోని తీవ్రమైన లోపాలను, అమాయకుల జీవితాలపై వాటి ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.